రైట్. విజయవాడలో దూదేకుల పొలిటికల్ జేఏసీ నిరసనకు దిగింది. చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపట్టారు. దూదేకుల సామాజిక వర్గానికి 4 ఎమ్మెల్యే 2 ఎంపీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి ఫణి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? అన్ని పార్టీలని డిమాండ్ చేస్తున్నారా? ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి అక్కడ? ఇక్కడ ఈరోజు గోపి చూసినట్లయితే దూదేకుల కులస్తులు అందరూ కూడా కలిసి ఒక జేఏసీ కమిటీని ఏర్పరచుకున్నారు. వీళ్ళు చట్టసభల్లో తమ వాణి వినిపించాలంటే వారు కూడా చట్టసభల్లోకి వెళ్లాలని, ఈ అవకాశం ఎవరైతే కల్పిస్తారో వారికి సీఎం కుర్చీలో కూర్చోబెడతామని ఈరోజు లెనిన్ ధర్నా చౌక్ సెంటర్లో కూడా ఇక్కడ దీక్షను చేపట్టారు. ఇక్కడ నాయకులు కూడా అందరూ కూడా ఉన్నారు. పొలిటికల్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. పూర్తి మద్దతు, అన్ని పార్టీల పూర్తి మద్దతు ఉంటుందని కూడా పొలిటికల్ రాజకీయ నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా చూడొచ్చు, ఒకే కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు ఉండొచ్చు. అదే ఒక జాతిలో కనీసం 2 ఎమ్మెల్యేలు కూడా స్థానం కల్పించినటువంటి దౌర్భాగ్యంలో మనం ఈరోజు ఈ సమాజంలో ఉన్నామని వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ జేఏసీ యొక్క అధ్యక్షులు దస్తగిరి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ జేఏసీ స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? సార్, మేము దశాబ్దాలుగా వెనుకబాటుతనానికి గురవ్వట్లేదు సార్, రాజకీయ వెనుకబాటుకు గురవుతున్నాం. ఎందుకంటే మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నా కానీ రాజకీయంగా ఒక్క అవకాశం కల్పించట్లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా దూదేకులకు సంబంధించి ఒక్కరు కూడా చట్టసభలు లేదంటే రాజకీయ పార్టీలు మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నా అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ అని చూస్తున్నారు. ఇప్పుడు మేము అన్ని విధాలు కూడా స్ట్రాంగ్ ఉన్నాం. దూదేకుల కమ్యూనిటీలో అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉన్నాం. అన్ని పార్టీల్లో మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే మేము గెలిపించి తీసుకొచ్చే సత్తా మా వాళ్ళ దగ్గర ఉంది. మా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే కేవలం దూదేకులు అనగానే ఓటు బ్యాంకుగా భావిస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఏ కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు ఇవ్వాలా, ఒక ఎంపీలు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ దూదేకుల జాతి మొత్తానికి కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కూడా ఇవ్వాలన్న ఆలోచన లేదా. గతంలో చంద్రబాబు చట్టసభలో తీసుకెళ్తామని చెప్తున్నారు. పాదయాత్ర చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి దూదేకుల కులస్తుల్ని చట్టసభలో తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా రాలేదా? లేక జనసేన అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ మా దూదేకుల పట్ల మాత్రం అన్ని రాజకీయ పార్టీలు వివక్షతగానే ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది పైగా ఉన్నాం. 30 లక్షల మంది ఓట్ బ్యాంక్. గతంలో 2014 సమయంలో కేవలం 5 లక్షల ఓటింగ్తోనే ఒక అధికారం టీడీపీ వచ్చింది, ప్రతిపక్షంగా వైసీపీ కూర్చుంది. ఈసారి మేము 30 లక్షల మంది ఉన్నాం. ఎవరైతే మాకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తారో వారికి ఓట్లు వేస్తాం. మా పార్టీలకి మమ్మల్ని అయితే మర్చిపోయినట్లయితే మాత్రం వారికి ఓడిస్తే తీరుతామని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఎన్నికల సమయంలో కాబట్టి మీరు పొలిటికల్గా ఈ వేదిక తీసుకున్నారు. అంటే రానున్న ఎలక్షన్స్ కాబట్టి మీరు ఇప్పుడు అంటే చట్టసభలో ఖచ్చితంగా వెళ్ళాలని ఈ టైంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? ముందు నుంచే మీరు ఈ నిర్ణయంలో చేపట్టాలని అడుగులు వేశారు? సరే, మేము మొదటి నుంచి కూడా 1952 తర్వాత నుంచి చట్టసభలు ఏర్పడిన కాంచి కూడా దూదేకుల కమ్యూనిటీ ముస్లింలో సగభాగంగా మేము ఉన్నాము. ఇటు బీసీబీలో 139 కులాలు కూడా బీసీబీలుగా దూదేకుల కులస్తున్నాం. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా చట్టసభలో అవకాశం కల్పించలేదు. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి దూదేకుల కులం యువత అంతా కూడా పెద్ద ఎత్తున దూదేకులకి ఖచ్చితంగా రాజకీయ చైతన్యం రావాలి. 80% ఉన్న జనాభా కూడా ముందుకు రావాలంటే ఖచ్చితంగా రాజకీయ అవకాశంతోనే ముందుకు వస్తారని భావన అంబేద్కర్ కూడా చెప్పారు. ఆ సిద్ధాంతాలకు అనుకునే దూదేకుల యువత అంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీ అయితే మమ్మల్ని విస్మరిస్తారో ఆ పార్టీకి ఖచ్చితంగా ఓడిచి తీరుతామని అయితే చెప్తున్నాం. ఇలానే మరికొందరు నాయకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు ఏదైనా పార్టీని సంప్రదించారా? సంప్రదిస్తే వారు ఏమని చెప్పారు? మా జేఏసీ ఫామ్ అయిన తర్వాత మేము తీసుకున్న మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీలకి మా అల్టిమేటం కూడా పంపించడం జరిగిందండి. అల్టిమేటం పంపించిన తర్వాత వారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు గెలిచి పనిచేస్తున్నటువంటి కొంతమంది చైర్మన్స్, ఏలూరు నూర్జహాన్ బేగం గారు, ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, అలాగే బాపన్ గారు, అలాగే నాగుల మీరా గారు, వీరందరూ కూడా జనరల్ ప్రాతిపదికమైనా వచ్చారే కానీ కుల ప్రాతిపదికమైన ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు ఒక చిన్న కులం 10%, 7% ఉన్న కులం వాళ్ళకి 5 సీట్లు 6 సీట్లు ఇస్తుంది ఈ గవర్నమెంట్. అలాగే ప్రతిపక్షం కూడా అలాగే చేస్తుంది. కాబట్టి అన్ని ప్రతిపక్షాలు ఇది మా అల్టిమేటం. ఎందుకంటే మేము గెలిపించలేకపోవచ్చు, మొత్తం 100% చేయలేకపోవచ్చు, కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మేము పార్టీని, ఏ పార్టీ అయితే మాకు మోసం చేస్తుందో వారికి అల్టిమేటం ఇస్తున్నాము. కాబట్టి మాకు మీ దగ్గర మీ పార్టీలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి కంపల్సరీగా ఇచ్చినట్లయితే 30 లక్షల మంది మా జనాభా మొత్తం కూడాను మేము పోరాడి మా ఆ అభ్యర్థిని గెలిపిస్తాము. పార్టీకి అతీతంగా, అది వైఎస్ఆర్పీసీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇది మా అల్టిమేటం. కాబట్టి మా కులస్తులకు న్యాయం చేసి మీ డేటాలో, మీ దగ్గర ఉన్న డేటాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి కంపల్సరీగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పర్టిక్యులర్లీ ఏలూరు అండ్ గుంటూరు, విజయవాడ, ఇది మా యొక్క అభ్యర్థన. కాబట్టి ఆల్ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చినట్లయితే మేము ఆ పార్టీకి
మేము సపోర్ట్ చేయడం, మా యొక్క కులం అంతా కూడా వచ్చి పనిచేయడం జరుగుతుందని ఇందువల్ల అల్టిమేటం ఇస్తున్నాం. గోపి, ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానం ఖచ్చితంగా మాకు కావాలని తెలుస్తున్నారు. అదేవిధంగా మనతో ఇక్కడ మహిళలు కూడా, ఈ నిరాహార దీక్షలో మహిళలు కూడా ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటో, వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు యొక్క ఈ జేసీలో మీ వాడిని ఏ విధంగా వినిపించాలనుకుంటున్నారు? నా పేరు నషీమా బేగం అండి, ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలిని. మేము 30 లక్షల మంది ఉన్నాము. మా నూరు భాషా సంఘం 30 లక్షల మంది దాకా ఉన్నారు. మాకు 2 ఎమ్మెల్యే సీట్లు కావాలని అనుకుంటున్నాము. అందుకని చెప్పి మేము ఈ నిరాహార దీక్ష కూర్చున్నాము. మాకు ఎవరైనా సరే 2 ఎమ్మెల్యే సీట్లు మాకు ఇవ్వాలండి. అదే సో ఎవరైతే వీరికి ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తారో వారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కొందరు మహిళా నాయకురాలు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మేము నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నామండి. నెల్లూరు జిల్లా నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షురాలని. ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ ఈ విజయవాడలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుపుతున్నారు. ఈ ధర్నాలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్ని కులాల్లో వాళ్ళకి అన్నిటికీ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మాకు అవసరాలకు వాడుకోవడం తప్పితే మాకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ మేము చూసాం. ఇప్పుడు ఏంటంటే మేము దీక్షకి నిలబడుతున్నాము. దీంట్లో రాజకీయ పార్టీలు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన ఏదైనా సరే దీంట్లోకి వచ్చి మాకు మద్దతు తెలిపి మమ్మల్ని మా కోరికలు తీర్చి మాకు మద్దతు తెలిపి ఎమ్మెల్సీలు ఎంపీసీలు మాకు ఇచ్చి వాళ్ళు మమ్మల్ని సంతోషపెట్టి వాళ్ళు సంతోషపడాలని మేము కోరుకుంటున్నాము. మాకు వాళ్ళ సీట్లు ఇవ్వండి, మా ఓట్లు వాళ్ళు వేయించుకోమని. ఇది అంత తొందరగా దీన్ని అమలు చేసుకుంటే అంత బాగుంటుందని, మీరు సంతోషపెట్టి మమ్మల్ని సంతోషంగా ఉండమని కోరుకుంటాం. ఓకే, అలానే చూసుకున్నట్లయితే ఇది దూదేకుల జేఏసీ కమిటీకి మద్దతుగా ఇక్కడ కాంగ్రెస్ రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఉన్నారు. వారు ఈ జేఏసీ కమిటీకి ఏ విధంగా మద్దతు ఇస్తారో వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, వీళ్ళు ఇక్కడ దూదేకులు వాళ్ళకు కనీసం ఒక చట్టసభలో ఒక సీటు కూడా లేదన్నారు. మీ పార్టీ వీరికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు దస్తగిరి గారు, మిగిలినటువంటి సోదరులందరూ కూడా, ఇక్కడ సోదరిమణులు కూడా వారి యొక్క సామాజిక న్యాయం కోసం ఇక్కడ మంచి ఒక కార్యక్రమం పెట్టారు. నేను వచ్చి వాలంటరీగా వాళ్ళకి మద్దతు తెలపడానికి, తర్వాత వాళ్ళు 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే వివిధ నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాల్లో కానీ వాటి వరకు కూడా అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభలో కానీ ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ ఇవ్వడం దురదృష్టకరం. మీరు మీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎన్ని సీట్లు వీళ్ళకి కులస్తులకు ఇస్తారు? తప్పకుండా సామాజిక న్యాయం అప్లై చేసి ఏదైతే 30 లక్షల మంది ఓటర్స్ ఉన్నారో మన వాళ్ళు చెబుతున్నారో ఆ దామాషా ప్రకారం కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి న్యాయం చేసే విషయంలో పూర్తిగా అధిష్టానానికి కూడా మేము తెలియజేసి వీళ్ళకి న్యాయం చేసే విషయంలో వీళ్ళకి అండాదండగా కూడా ఉంటామని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వారు పూర్తి మద్దతు దూదేకులకి కాంగ్రెస్ పార్టీ వారు పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నారు. ఎవరైతే తమకి చట్టసభల్లో సీట్లు ఇస్తారో వారిని సీఎం కుర్చీలో కూర్చోబెడతామని జేఏసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పణి.